హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే కలవ దగ్గరికి వచ్చాను. ఎందుకంటే సోడియం మెటల్ని తీసుకొని అది నీళ్ళలో వేస్తే ఎలా ఎక్స్ప్లోర్ అవుతుందో చూద్దామని తీసుకొచ్చాను. సోడియం మెటల్ని చేసి తీసుకొచ్చాను. ఈ సోడియం మెటల్ అది ఎంతసేపటికి కెరోసిన్లోనే ఉండాలా. కెరోసిన్లో కాకుండా నీళ్ళలో కానీ పడితే ఎలా అవుద్ది ఏంది ఇప్పుడే ముందు చూసారు మీరు. అదే నీళ్ళలో వేస్తే ఇంకా ఎలా చూద్దామని. నీళ్ళు వేస్తే పేలొద్దంట. అది చూపిస్తా మీకు. అదిగో మన బైక్లో ఉన్నది సోడియం. ఈ సోడియం మెటల్ అనేది ఆ బైక్లో ఉంది. అది తీసి చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. అది ఆ బాక్స్లోనే ఉండాలి. ఆ బాక్స్లో కొంచెం కిరోసిన్ ఉంటుంది. ఆ కిరోసిన్ ఉన్నది, ఆ మెటల్ అనేది ఆ కిరోసిన్ ఉన్నంత వరకు ఏం కాదు. ఆ బయటకు వస్తే మటుకు బయటకు వచ్చి అది నీళ్ళలో కానీ వేస్తే బాంబులా పేలిపోద్ది. ఎక్స్పోర్ట్ చాలా అయిపోతుంది. అది సోడియం మెటల్. ఈ సోడియం మెటల్ ఒక పీస్ నీళ్ళు వేస్తే పక్కన వెళ్తాడు. మాత్రం చూద్దాం. పెద్ద కాలంలో చేపలు పడతాం నీళ్ళు తగ్గేదానికి. మనం పక్కనే చిన్న కాలువ ఉంది, ఆ కాలువలోకి వేసి చూద్దాం సోడియం మెటల్ని. అది బీవచ్చం బేలుద్ది. చిన్న కాలువలో చూస్తారుగా మీరే. ఈ ఖాళీ సోడియం మెటల్ చూసినా చాలా దగ్గర, చాలా దగ్గర కాదులే, వీడియోలో చూసినా. నాకు తెలిసిన ఫేమస్ ఉంటే హర్ష సాయి యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్టింగ్ సేమ్ ఇదే. వేసాడు, నీళ్ళు వేసాడు, పేరింది కూడా ఫస్ట్ కంట. ఇప్పుడు నేను నీళ్ళు సరిపోతాయా నీళ్ళు ఎక్కువ లేవు. చాలదా మనం వేసి పీల్చుగా. చూద్దాం ఎంత మాత్రం బెలద్దా. సోడియం మెటల్ నీళ్ళు వేస్తే పేలద్దా లేదా చూద్దాం. ఇప్పుడు ఇది తీసి చూద్దాం. మూద్ది కానీ దీనిలో కవర్ ఉంది. రాలే కవర్. ఒకటి వేద్దాం తీసి. ఎందుకు కవర్ వేసుకున్నానంటే దీంట్లో ముందుగానే ఏదో జిగురు ఆయిల్ ఉంది అర్థం కాదు. ఈ ఆయిల్ వల్ల ఎందుకు వచ్చిందని వేసా. చూపిస్తానండి మీకు. లోపల మెటల్ పీసులుగా ఉంటుంది. అంటే ముందు ఒకటి వేస్తా బయటకి. రానుంటున్నాయా? రెండు కావద్దు, ఒకటి చాలు. మూత పెట్టేద్దాం. మళ్ళీ నీళ్ళు దీంట్లో పడితే దాని దూరం పెడదాం. ఈ రెండు వేసి చూద్దాం. ఫస్ట్ ఒకటి వేద్దాం. ఇది ఒక్కటే నీళ్ళు వేద్దాం ముందు. ఒకటే చూస్తాం. అది పేలినాక మళ్ళీ పీసులు కనుక మళ్ళీ అవన్నీ చిచ్చి అంటుంటాయి. ఒకటేద్దాం. ఫస్ట్ మునిగినాక బుజ్జన పొంగుతుంది. బాగానే పొంగుతుంది. భారీ సౌండ్ వస్తుంది. అది చూడండి పీసులుగా ఎలా వస్తున్నాయో. అంతా చిచ్చి అంటున్నాయి. ముందు గిన్నె దూరంగా పడదాం ఫోన్కి. మళ్ళీ దాన్ని పడితే నీళ్ళ సౌండ్ భారీగా వస్తుంది.
ఎక్కువ. ఎప్పుడు మనం ఒకటి తీసుకోవాలి. పెద్ద వస్తుంది. ఇది జాలే, ఇది లోపలేద్దాం, రెండేద్దాం. దీన్ని దూరంగా పెట్టాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. మళ్ళీ వెళ్తే ఇప్పుడు ఈ 2 పీసులు, ఈ 2 పీసులు వచ్చి వేద్దాం. తెలద్దండి తెలతటే. లాస్ట్ 4 పీసులు ఉన్నాయి, ఇంకా ఉన్నాయి. ఈసారి వాటర్ క్యాన్ ఉంది, ఆ వాటర్ క్యాన్లో వేసి చూస్తే ఎట్ట వస్తుందో చూస్తా. ప్రస్తుతానికి కాలంలో వేసి చూస్తాం ఎలా వెలద్దయిందో. దిగదాం పైనుంచి, ఎందుకు క్లారిటీ మొదలే అంతంత మాత్రం మనకు. బీభత్సంగా వస్తుంది. అవి పగిలినాక ఈ చిన్న చిన్న రేణువులాగా అయిపోతున్నాయి, పీసులు. అవి అయితే చూడండి ఎంత సౌండ్ వస్తుందో అంట. బాగానే వస్తుంది సౌండ్ బాగా వస్తుంది. ఇలాంటి మీరు ఎప్పుడైనా ప్రయోగాలు చేసినప్పుడు జనాలు పక్కన ఉండేది చూడండి. జనాలు అంటున్నా, నిపుణులు, జనాలు కాదు నిపుణులు పక్కన పర్యవేక్షణలోనే చేయాలి వీటిని. ఓన్గా మనలాగా ఎత్తి పెత్తరా బేదు మేతరా అని చేసినాం అనుకో, మీకు అవుతాయి. బేదు మాత్రం మింగాల్సి వస్తుంది. ఇప్పుడు ఇంట్లో వాటర్ క్యాన్ ఉండాలా చూసి, పాతది పనికిరాని వాటర్ క్యాన్ ఉంది చూసి దానిలో వేస్తే అది ఎలా పేలద్దు లేకుంటే ఆపేస్తుంది చూద్దాం. ప్రస్తుతానికి కాలంలో వేస్తే ఆ మందుగా బయలుంది, చూశారు మీరే. ఈసారి మినిమం అంతేం లేదులే, వెళ్తుంది చూడు. అయిపోయింది లాస్ట్. 3 వేసారు, 3 వేసే మామా. 3 చేతి ఎప్పుడే
పాస్ అది అదే రా ఈసారి ఒకటేస్తా అంటే చిన్నది చాలా అవసరం ఒకటేస్తా రండి